చెరపకురా చెడేవు అంటారు. ఇప్పుడు అమెరికా చేసిన వెధవ పనులు ఆ దేశాన్నే పతనం వైపుకి తీసుకువెళ్ళబోతున్నాయా? డీడాలరైజేషన్ వైపు ప్రపంచం వెళ్ళిపోతోంది. యువాన్స్‌తో అటు చైనా, రూపాయలతో ఇటు ఇండియా, అరబ్ దేశాలు వాళ్ళ కరెన్సీలతో కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటుగా తమ తమ దగ్గర ఉన్నటువంటి డాలర్ల రిజర్వ్స్‌ని వదిలేసి బంగారాలని రిజర్వులుగా పెట్టుకుంటున్నటువంటి సందర్భం. అలాగే ప్రపంచాన్ని శాసించాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడ పాలకుడు ఎవడుండాలో తేల్చాలనేటువంటి అమెరికా మనస్తత్వానికి లేదా అమెరికాలో ఉన్నటువంటి సోరోస్ గ్రూప్ మనస్తత్వానికి, డీప్ స్టేట్ మనస్తత్వానికి విరుద్ధంగా ప్రపంచంలో గెలుస్తున్నటువంటి ఇటలీ ప్రధానమంత్రో, భారత ప్రధానమంత్రో ఇట్లాంటి వాళ్ళు, ఈవెన్ శ్రీలంక ప్రధానమంత్రో ఇట్లాంటి వాళ్ళ ఇంపాక్ట్ మరొకటి కనబడుతున్నటువంటి సిచ్యుయేషన్. వీటన్నిటి మధ్యన అమెరికాలోనే ఏదైతే అమెరికా మిత్ర దేశాలైనటువంటి యూరప్, నాటో దేశాలు కలిసి తీసుకున్న నిర్ణయాలలో భాగంగా పదే పదే అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో విసిగిపోయినటువంటి స్థానిక ప్రజల తిరుగుబాట్లు అమెరికాని కూడా వేధిస్తున్నాయి, శాసిస్తున్నాయి. దానికి తోడుగా జరుగుతున్నటువంటి మరికొన్ని పరిణామాలు, ఏదైతే ముస్లిం దేశాలలో చిచ్చు పెట్టి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సచ్చేలా చేసి ఆ జనాల్ని తీసుకొచ్చి శరణార్థుల పేరుతో తాము కాపాడుతున్నామని బిల్డప్ ఇస్తే వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యి ఇప్పుడు ఆ దేశాలనే మతరాజ్యాలుగా మార్చే ప్రయత్నం, షరియా చట్టాలు కావాలని ప్రయత్నం, అక్కడ మౌల్వీలు చేస్తున్నటువంటి హడావిడి, ఇది అమెరికాలో స్పష్టంగా కనబడుతుంది. ఒక విభజన రేఖ. వీటన్నిటికీ మధ్యన ఇప్పుడు అమెరికాలో పేద ధనిక రేఖ పెరిగిపోయింది. ట్రంప్ ప్రపంచాన్ని నమ్మించగలుగుతున్నాను అనుకున్నాడు తన చేతిలో మీడియాతో, అట్లాగే తన దేశంలో ఉన్నటువంటి మీడియాతో. ఏమని? టారిఫ్లు పెంచితే మన దగ్గర నుంచి అక్కడికి వెళ్తే 100 రూపాయలకి దొరికే సరుకు మీదన 50 రూపాయలు టారిఫ్ వేస్తే 150 రూపాయలు కొనుక్కోవాల్సినోడు వాళ్ళ దేశ పబ్లిక్. మనకి పోయేదేం లేదు, గిరాకీ తగ్గుతుంది రేట్ ఎక్కువ ఉన్నప్పుడు. కానీ అక్కడ 150కి దొరక్క అల్లాడిన వాడు లేదా అంత పెట్టి కొనుక్కోవడానికి ఇబ్బంది పడ్డటువంటి వాడు అమెరికన్. దానికి తోడుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువైనవి. ధనవంతులు మరొక వైపున ఒక పెద్ద తెలివితేటలు ప్రదర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మెకనైజేషన్ వైపుకి వెళ్ళిపోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువు చేస్తున్నారు. వీటన్నిటి ఇంపాక్ట్ సాక్ష్యమే ఇప్పుడు న్యూయార్క్లో మందాని విజయం కావచ్చు. వాస్తవంగా 1865లో మొట్టమొదటిసారి అమెరికన్ సివిల్ వార్ అంతర్యుద్ధం జరిగింది. ఆ తర్వాతన పేద ధనిక వివాదం వచ్చినటువంటి సందర్భం ఇది. అమెరికాలో క్లాస్ మాస్ వార్ స్టార్ట్ అయిందా అన్నటువంటి చర్చకి తావిస్తున్నటువంటిది. ఎస్పెషల్లీ రిపబ్లికన్స్ ప్లేసుల్లో డెమోక్రాట్స్ గెలవటం అన్నటువంటిది అతిపెద్దదైనటువంటి దెబ్బ. సంథింగ్ ఏదో జరుగుతోంది అమెరికాలో. ఇది అమెరికా పతనారంభం అవుతుందా లేకపోతే దీన్ని సెటరైట్ చేసుకుంటుందా అనేది చూడాలి.